హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ లాగ్ ఛానల్. ఈరోజు చింత చిగురు పల్లీలు వేసి పచ్చడి చేస్తున్నాను అండి. ఇది బాగుంటుంది టేస్ట్. ఒక గిన్నెడు చింత చిగురు తీసుకున్నాను, ఒక చిన్న కప్పుడు పల్లీలు తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను, తర్వాత ఎండుమిర్చి తగినన్ని వేసుకుంటున్నాను, చింతపండు ఒక బ్యాడ్ వేసుకుంటున్నాను, కొంచెం అంటే కొంచెమే అండి. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 8 దాకా తీసుకున్నాను, కొత్తిమీర కొంచెము కడిగి పెట్టుకున్నాను, తర్వాత సాల్ట్ తగినంత వేసుకుందాము, పసుపు కొంచెం వేసుకుందాము, పోపుకొచ్చి ఇంగువ, పోపు దినుసులు, ఆయిల్, ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకునేద్దాము. ఒక స్పూన్ ఆయిల్ వదులుకుందాము. అది హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. వేగిపోయినాయండి, పక్క తీసేసుకుందాము. తర్వాత ధనియాలు వేసుకుందాము. ధనియాలు కొంచెం వేగినాక జీలకర్ర వేసుకుందామండి, ఎందుకంటే తొందరగా జీలకర్ర వేగిపోతుంది అందువల్ల. తర్వాత కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఇవి కూడా వేగిపోయినాయండి, తీసేసుకుందాము. తర్వాత పల్లీలు వేసుకుందాము. పల్లీలు కూడా సన్న మంట మీద వేపుకుందామండి. ఇవి కూడా వేగిపోయినాయండి, చూడండి ఈ విధంగా వేగిపోయినాయి. ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము. మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకున్నాను పెనుగుకంతా. తర్వాత చింత చిగురు వేసుకుంటున్నానండి. చింత చిగురు బాగా వేగాలి, ఇది పచ్చివాసన పోవాలన్నమాట. ఇదంతా ఇది వేగేటప్పుడు కొంచెం చింతపండు వేసేసుకున్నానండి దాంట్లోకి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గనిద్దాము. చూడండి మగ్గుతా ఉంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. తర్వాత కూడా మళ్ళీ అట్లా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఒక చిటికుడు పసుపు వేసుకుంటున్నాను. కలర్ బాగుంటుందండి పసుపు వేసుకుంటే కొంచెము, అందువల్ల. మగ్గిపోయిందండి ఇది. ఇది కొంచెం చల్లారాలి కదా మనము పచ్చడి చేసుకోవాలంటే. ఏగిపోయింది ఇదంతా. తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. అప్పుడు మనము చింత చిగురులోకి కొంచెం వేసుకున్నాం కదండి వేగేటప్పుడు, ఇప్పుడు తగినంత వేసుకుందాము. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు చూసి. తర్వాత పల్లీలు కూడా వేసేసుకుందాము. ఇది ఒకసారి మిక్సీకి పట్టుకుందామండి. కొంచెం బరగ్గా మిక్సీకి పట్టుకుందాము. చూడండి పట్టేసుకున్నాను. తర్వాత ఏగిపోయిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత ఏగిపోయిన చింత చిగురు కూడా వేసుకుంటున్నాను. చల్లారిపోయిందండి ఇది కూడా. మళ్ళీ మిక్సీకి పట్టుకుందాము. కొంచెం బరగ్గానే పట్టుకుందామండి, కొంచెం నీళ్ళు వేసుకొనేసి. మెత్తగా వద్దు, బాగుండదు పచ్చడి ఇది. కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. పట్టేసుకున్నానండి, మిక్సీకి పట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపాయలు అన్నీ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. అవి వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్ వేసుకొని ఇవి దూరగా వేగాలండి, ఎక్కువ వేగబడలేదు. ఆనియన్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చడిలోకి వేసేసుకుంటున్నాను. చూడండి రెడీ అయిపోయింది. చింత చిగురు పల్లి పచ్చడి. ఇది బాగుంటుందండి టేస్ట్. ఇది రైస్లోకి కూడా బాగుంటుంది, నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.